श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, అందరికీ నా ఆత్మీయ వందనం. మనం మిలారేపా అనేటువంటి ఒక గొప్ప యోగి గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. వారి సాధనా మార్గం, వారి శిక్షణ ఎలా సాగుతుందనే అంశం మీద మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. గురువు ఆయన యొక్క సహనము, శ్రద్ధ ద్వారా గురువు నుంచి ఉపదేశాన్ని అయితే పొందాడు మిలారేపా. ఇప్పుడు దాన్ని నిలుపుకోగలుగుతున్నాడా లేదా అనే విషయాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మిలారేపా తన గురుదేవునికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తూ భావ పారవస్యానికి లోనైపోయాడట. మళ్ళా భావ పారవస్యానికి లోనైనప్పుడు ఆయనలో కృతజ్ఞతాభావం ఇంకా పెంపొంది, ఆయన సహజమైన సాధ్యమైన కంఠం గలవాడు కదా, సహజంగానే ఆయనకి ఆ లోపల నుంచి ఆ గురు పత్ని, గురువు గారు ఆయనకి ఇచ్చిన శిష్యన ఆ గురువు పత్ని ఎలా అయితే ఆయనకు ఆ ప్రేమమయంగా చూసుకుంటూ వాత్సల్యపూరితంగా తనకి భుక్తిని ఇచ్చింది, ఏ విధంగా తను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చింది, ఇటువంటి అన్ని గుర్తు చేసుకుంటూ ఆ గురువు ఎలాంటి శిక్షణ ఇచ్చాడన్ని గుర్తు చేసుకుంటూ కళ్ళన్మడ ధారాపాతంగా ఆ కృతజ్ఞతాభావంతో నిండినటువంటి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటే, అప్పుడు ఆ కవితావేశం ఆయనలో నుంచి పొంగి పొరలి గురుదేవుల్ని, తల్లిని స్మృతిస్తూ, మీ వంటి గురువులు నాకు దొరకడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్తూ అప్పుడు ఆ గురువు గారు కూడా అదే ఆ వాత్సల్యంతో, నాయన నీ వంటి శిష్యుడు నాకు లభించడం, నువ్వు ఇదంతా కూడా నేను ఇవ్వబోయే ఆధ్యాత్మిక సాధనని అవపోసన పట్టగలడు అని నాకు తెలుసుకొని నిన్ను ఇలా ప్రేరేపించానని చెప్పడం జరుగుతుందట. సరే, జరిగిన తర్వాత మరలా గురువు గారు కొన్ని సూచనలు ఇచ్చి, నాయన ఇంకా సమయం మళ్ళీ ఉంది, మళ్ళీ గుహలోకి వెళ్ళి తపస్సు చేయమని చెప్పి మిలారేపా గారిని ఆదేశించారు. మిలారేపా గారిని ఆదేశించిన తర్వాత మిలారేపా గారు మరలా గుహలోకి వెళ్ళిపోతాడు. గుహలోకి వెళ్ళి తన సాధన మొదలు పెడతాడు. అప్పుడప్పుడు గురువు గారు ఆ గుహ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు కదా. అలా వెళ్ళినటువంటి సమయంలో ఒకసారి ఆయన తన అనుభవాన్ని తెలియజేశాడట మిలారేపా గురువు గారికి. గురువు గారు, ఇప్పుడు నేను 2 విషయాన్ని గ్రహించాను అని చెప్పాట. ఏంటి నాయన అని అడిగితే అప్పుడు చెప్పాడ, ఈ సంసారం అనేటువంటి మాయాచక్రాన్ని దాటేందుకు ఒక సాధన అవసరము అని చెప్పి, అది ఎందుకు కారణం, ఎందుకు ఈ మాయాచక్రం దాటంటే సుఖ దుఃఖాలు అనేటువంటి వాటి నుంచి విడుదల చెంది ముక్తిని పొందాలనేటువంటి కోరిక వలన ఆ యొక్క మార్గంలో ప్రయాణించాలి. అందుకు గాను నేను బుద్ధుని మా ధర్మాన్ని ఆచరిస్తూ సంఘాన్ని శరణు పొందుతూ సరి అయిన గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క ఆజ్ఞ చేత, చూడండి ఇక్కడ ఆయనకి అనుభవం ఉంది అంటే, ఆ గురుపత్ని గురువు గారి ఆజ్ఞ లేకుండా గోగ్డన్ దగ్గరికి పంపించింది కదా, గోగ్డన్ గారి యొక్క ఉపదేశం ఇచ్చినప్పటికీ ఆయన అనుభూతిని పొందలేదు. అందుకని ఇక్కడ గురువు గారి అనుజ్ఞ చేత ఆజ్ఞ ప్రకారం మసులుకుంటూ ఆ ధర్మంలో ముందుకు వెళ్ళాలని నేను తెలుసుకున్నాను గురువు గారు అని చెప్తూ, మరలా తర్వాత ఇంక 2వది అంటారా, ఎవరి కర్మలను వారు తప్పక అనుభవించి తీరవలసిందే. దేహదారి అయి వచ్చిన వాడికి ప్రతి ఒక్కరికి కర్మలు ఉంటాయి. ఆ కర్మలు ఏదైనా అంటే మంచి అయినా చెడైనా దేన్నైనా అనుభవించి తీరవలసిందే. ఆ తీరవలసిన దానికి కావలసినటువంటి సమయశక్తిని నేను ఏ సాధనా మార్గం ద్వారా వదిలించుకోవాలో అది తెలుసుకున్నాను. అదే బుద్ధుని యొక్క అష్టాంగ యోగాల ద్వారా నన్ను నేను ఉద్ధరించుకోవాలని మీ ఆజ్ఞ చేత తెలుసుకున్నాను గురువు గారు అని చెప్పారట. అప్పుడు గురువుగారు మంచిది నానా అని చెప్పి వచ్చేసారు బయటికి. వచ్చిన తర్వాత గురువు గారు ఒకరోజు అలాగే మిలారేపా గారు గుహలో సాధన చేసుకుంటున్నారు. గురువు గారు తన పీఠంలో
పూజ నిర్వహిస్తూ ఉన్నటువంటి ఒక శుభ సమయంలో ఆయనకి కొన్ని దివ్య సంకేతాలు వచ్చాయట. ఆ దివ్య సంకేతాలు ఏంటయ్యా అంటే, ఆయన కొందరు స్త్రీ దేవతామూర్తులు కనిపించి ఇది వరకు నరోపాగారు ప్రత్యక్షంగా గురుముహత ఆయనకి చెప్పినటువంటి కొన్ని బోధనలని జ్ఞప్తికి చేసేటువంటి సంఘటనలు ఆయన ముందు గోచరమయ్యాయట, గురువు గారి ముందర. సరే, గోచరం అవగానే ఈయనేం చేశారు, సరే దీని గురించి తెలుసుకుందాం అనేసి భారతదేశానికి బయలుదేరారు. ఆ యొక్క టిబెట్ నుంచి భారతదేశానికి బయలుదేరిన తర్వాత వచ్చేసారు. మరలా వచ్చిన ఈ సమయంలో మరలా ఇంకొక జరిగింది. మిలారేపా గారు గుహ నుంచి బయటకు వచ్చేసారు. మరలా బయటకు వస్తే అప్పుడు గురువు గారు, ఒరే ఎందుకు వచ్చేసావు, ఎంతటి ప్రమాదమో తెలుసా గుహ నుంచి బయటికి రావడం, అసలు ఈ సమయంలో నువ్వు ఎందుకు వచ్చావు ఏంటి అని చెప్పి అడుగుతాడట. అప్పుడు మిలారేపా గారు తను వచ్చినటువంటి ఒక స్వప్నాన్ని, తను చూసినటువంటి ఒక దృశ్యాన్ని గురించి చెప్తాడ. గురువు గారు, నాను బయటికి వచ్చిన ప్రమాదం కంటే లోనే ఉంటే నేను పొందేటువంటి ప్రమాదం చాలా ఎక్కువ. ఎందుకంటే నేను చేసిన దృశ్యం చేత సందిగ్ధంలో పడి నా సాధన ముందుకు సాగకపోవడం కాకుండా నాకు సాధన మీద మనసు నిలవటం లేదు. అందుకనే దీనికి మార్గాన్ని మిమ్మల్ని అడిగేందుకు వచ్చాను అని చెప్పి, నా యొక్క సాధనా మార్గం సరైన దిశలో పోతుందా అపసవ్య దిశలో నడుస్తుందా అనే దాన్ని మీకు తెలియజేసేందుకు నేను వచ్చాను అని చెప్పి చెప్తూ, తనకు ఆ యొక్క ఇదిలో ఒక దేవతామూర్తి, స్త్రీ దేవతామూర్తి దర్శనమిచ్చి ఆయన నీలో ఈ డోగ్జక్ అనేటువంటి సాధన లోపించింది అని చెప్పింది. అందుకని ఏంటబ్బా సాధన లోపించిందంటే, నేను చేసే సాధన ఎక్కడ ఏమి అవకతవకలు ఉన్నాయనేటువంటి సందిగ్ధంతో నాకు రాత్రింబగులు నిద్రలేదు, అందుకని వచ్చాను. ఆ మాట వినగానే గురువు గారిలో ముఖంలో ఒక రకమైనటువంటి తేజస్సు ఉద్భవించింది. అయ్యో ఇది ఎవరే, అప్పుడు అంటాడంట, ఇది ఎప్పుడో నా గురువు గారు గురుముహతగా వచ్చాడు, కానీ నాకు దాని యొక్క మార్గము ఆ సాధనకి ఏమి అవలంబించాలో నాకు తెలియదు. మొన్న భారతదేశం వెళ్ళినప్పుడు నరోపా గారు నాకు కొన్ని పుస్తకాల్ని, అంటే కొన్ని గ్రంథాలను ఇచ్చాడు. ఆ గ్రంథాల్లో ఏమన్నా ఉందేమో చూద్దాము అని చెప్పి ఇద్దరు కూర్చొని ఆ దీప కాంతిలో గురువు గారి యొక్క పెట్టిలో ఉన్నటువంటి పుస్తకాలన్నిటిని ఇద్దరు తిరిగి వేస్తే దానికి సంబంధించినటువంటి సాధనా మార్గాన్ని ఆ గ్రంథాల్లో వేటిల్లో తెలియజేయబడలేదు. అప్పుడు గురువు గారు ఎంతమంది వారిస్తున్నా వినకుండా ఆయన ఇక మిలారేపా గారిని, నువ్వు వెళ్ళి గుహలోకి వెళ్ళి సాధన చేసుకొని ఆయన అని చెప్పి ఈయన భారతదేశానికి మరలా తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడు మార్ఫా గారు. ఆ సమయంలో ఆయన కావలసినటువంటి ఆర్థిక వనరులు, అంటే ప్రయాణానికి ఖర్చులు ఉంటాయి కదా, ఆ గురువు గారికి కొంతమంది శిష్యులు సమకూర్చారు. ఈయన ఈ వయసులో చాలా వృద్ధుడుగా, ఆ వయసులో ఈ భారతదేశం పోయి ఎక్కడ నరోపా గారిని కలిసి ఎలా అంటే అంతకుముందే వెళ్ళి వచ్చున్నాడు కదా, అందుకని అలా అనుకుంటూ ఉంటారు. ఎలాగో ఆయన మొండి పట్టుదలతో ఆయన బయలుదేరగానే అక్కడ అడిగితే ఎవరు కూడా నరోపా గారి జాడని చెప్పరు. ఇక్కడ ఆశ్రమం నుంచి ఆయన వెళ్ళిపోయారు అంటారు. కానీ ఈయన పట్టు వదలని విక్రమార్కుడు వలె ఆయనకు వచ్చేటువంటి ఆ ఇదిలో ఆయన వెళ్తూ ఉంటాడనమాట. మిలారేపా గారు కాదు, మార్ఫా గారు, మిలారేపా గారి గురువు అయినటువంటి మార్ఫా గారు వెతుకుతూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చివరికి ఒక అడవిలో ఆయన్ని కలుసుకుంటాడు. నరోపా గారు మార్ఫా గారిని చూడగానే, ఏంటి మళ్ళీ ఇలా వచ్చావు ఏంటి అని అడుగుతారనమాట. అప్పుడు ఆయన అంటాడు, డోగ్జక్ అనే దాని గురించి తెలియజేస్తే, ఇది నీకు వచ్చిన సందేశమేనా, నీకు కలిగిన అనుభవమా, నువ్వేనా అంటాడు. అప్పుడు ఈయన చెప్తాడు, లేదు గురువు గారు, నాకు తోపాగా అనేటువంటి శిష్యుడు ఒకడు ఉన్నాడు, వాడికి ఈ అనుభవం కలిగింది అని చెప్పి చెప్తాడట. చెప్పగానే అసలు ఆ మాట వినగానే ఆ నరోపా గారు అసలు ఆహా ఎంతటి అద్భుతం, ఆ టిబెట్ దీవుల్లో మహాజ్యోతులు వెలిగించేటువంటి దీపకాంతులు ఇంకా ఉన్నాయన్నమాట అని చెప్పి ఆ యొక్క తోపాగారు గురించి కొన్ని శ్లోకాల్ని, అంటే ఆ శిష్యుడి యొక్క గుణాలను గురించి చెప్పాడట.
చూడండి, ఒక తల్లికి తన బిడ్డని ఎవరైనా ప్రశంసిస్తూ ఉంటే మహదానందం. అలాగే మార్ఫా గారు కూడా చాలా ఆనందానికి సంతోషానికి గురయ్యాడు అలా నరోపా గారు చెప్తూ ఉంటే. తర్వాత సరే ఆయనకు వచ్చింది కదని చెప్పి అప్పుడు నరోపా గారు మార్ఫా గారికి కొన్ని విషయాల్ని చెప్పి ముఖతగా బోధించి, ఈ విద్య నాయనా నీ యొక్క వంశం అంకురించిపోతుంది అంటే, ఆ సమయంలో మార్ఫా గారు నరోపా గారికి నమస్కారం చేసేటువంటి భంగిమ, ఆ సమయంలో ఇద్దరు కలిగిన సంఘటన బట్టి ఆయన నరోపా గారు చెప్పారట, నీ వంశం అంతరించిపోతుంది, కానీ నీ ఖ్యాతి నలుదిశగా నీ శిష్యుడైనటువంటి ఇతను నీ యొక్క ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తింప చెందడమే కాకుండా ఆ టిబెట్ ఇదిలో బౌద్ధ ధర్మాన్ని చక్కగా నాటుతాడు అని చెప్పాడట. సరే అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి అప్పటికే ఈయన గురువు గారి యొక్క కుమారుడు, ఏకైక కుమారుడు ఒక అబ్బాయి చనిపోయి ఉండడం జరుగుతుందట. సరే ఆ నుంచి వస్తాడు. ఇంకా కొన్ని వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఈయన ఆ నరోపా గారి ద్వారా తెలుసుకొని కొన్ని గ్రంథాలను తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆ టిబెట్కు వచ్చిన తర్వాత మళ్ళీ తన శిష్యులందరినీ సమావేశపరిచి ఆయన చెప్తాడనమాట, నాయన నేను గురువు గారి దగ్గర నుంచి కొంత బోధ తీసుకొచ్చాను, మీరు మీ అందరికీ ఇప్పుడు నాకంటూ నా పుత్రుడు కూడా లేడు, ఏమన్నా నేను రహస్యంగా ఇదిగో మీకు అంతా నేర్పించేస్తే ఎలా ఏంటి అనే దానికోసం అని చెప్పి మీకు ఎవరికి తోచింది వాళ్ళకి విద్యనిచ్చేందుకు నేను సిద్ధము అని చెప్పి ఆయన అంటాడట. నేను స్వప్నాలు మీకు వచ్చేటువంటి స్వప్న సందేశాల ద్వారా మీకు జ్ఞానాన్ని ఇస్తాను కాబట్టి మీరు ఎవరి ప్రదేశాలకు వెళ్ళి చక్కగా కలలు కనండి అంటే ఆ ధ్యానం చేస్తూ అనుభవాలు అని ఎవరికి వచ్చిన సందేశాల్ని వాళ్ళు నాకు తెలియజేసినట్లయితే దాన్ని బట్టి మనం బోధనా మార్గంలో ముందుకు వెళ్దామనేసి గురువు గారు తెలియజేస్తారు. సరే అందరూ వెళ్తారు, ఎవరికి వాళ్ళు. ఎక్కడంతా స్తబ్దతగా ఉంది. కొద్ది రోజులు అలా అలా గడిచిపోయిన తర్వాత కొన్ని రోజులకి మన తోపాగా బయటకు వచ్చి గురువు గారికి తనకు వచ్చిన నాకు ఒక స్వప్న సందేశం వచ్చిందండి గురువు గారు అని చెప్పి చెప్తారనమాట. మన సరే అని చెప్పి ఏంట్రా నాన్న చెప్పు అది ఇదంటే ఇద్దరు చెప్పుకోవడం మొదలు పెడతారు. నేను ఉత్తరం దిక్కున చాలా ఎత్తైన కొండని చూశాను. ఆ ఎత్తైన కొండ మీద అనేక రకాల వృక్ష సముదాయాలు ఉన్నాయి. దానిపైనుంచి 4 పక్కల 4 దిశలా 4 నీటి ధారలు వస్తూ ఉన్నాయి. సూర్య చంద్రులు ఆకాశానికి అంత ఎత్తులో ఉన్న పర్వత శిఖరం చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఇంకొకటి ఒక తూర్పు, అక్కడ పెద్దైన పర్వతం మీద తూర్పు దిక్కున ఒక పెద్ద సింహం నిలబడుకొని ఉంది. ఆ తర్వాత ఆ సింహం ఎలా ఉందంటే ఆ సింహము యొక్క ఏవైతే కాళ్ళు గిట్టలు ఉన్నాయో ఆ యొక్క పర్వత శిఖరంలోకి బాగా నాటుకుపోయి ఉన్నాయి. దాని యొక్క జూలు చాలా దృఢంగా ఉంది. అది తీక్షణంగా ఆకాశం వైపుకు చూస్తూ ఉంది గురువు గారు. అలా కనిపించింది. ఇక తర్వాత దక్షిణ దిక్కున ఒక పులిని చూశాను, ఒక ఆడపులిని నేను చూశాను. అది స్వేచ్ఛగా ఆ యొక్క ప్రాంతాన్నంతా పర్వతం దిగువ భాగానంతా స్వేచ్ఛగా విహరిస్తూ ఉంది. విహరిస్తూ దాని యొక్క శరీరం పైన ఉన్నటువంటి చారలు చాలా అందంగా ఉన్నాయి. అది కూడా తిరిగి చివరికి ఆకాశం వైపు ఆ ఊర్ధ్వలోకాల వైపు దృష్టి సారించి అలా తీక్షణంగా చూస్తూ స్వేచ్ఛగా వెళ్ళిపోయింది అని చెప్పాడ. తరువాత తూర్పు దిక్కయింది, దక్షిణ దిక్కయింది. ఇక పశ్చిమ దిక్కున ఒక దృశ్యాన్ని చూశాను. పశ్చిమ దిక్కున ఒక గద్ద ఉంది. ఆ గద్ద యొక్క కాళ్ళు గోర్లు అంతా చాలా వేడిగా నాటుకొని ఉన్నాయి ఆ స్తంభం మీద. ఆ గద్ద
కూడా ఆకాశం వైపు చూస్తూ తీక్షణంగా చూపులు చూస్తూ అలా శూన్యంలోకి ఎగిరిపోయింది గురువుగారు అని చెప్పాట. తర్వాత పడమటి వైపున మరో స్తంభం ఉంది. ఆ స్తంభం మీద ఒక రాబందు ఉంది. ఆ రాబంది రెక్కల కింద కొన్ని పిల్లలున్నాయి. అది కూడా తీక్షణంగా చూస్తూ అంతా పరిశీలిస్తుంది. ఈ దృశ్యాన్ని నేను చూశాను అని చెప్పి మిలారేపా గారు తన గురువు గారికి తెలియజేస్తారు. ఆ స్వప్న సందేశాన్ని తెలియజేసిన తర్వాత ఇక్కడ ఆయన చెప్తాడు, నాయనా ఎంతటి అద్భుతము, ఆహా ఇది బౌద్ధ ధర్మం, నువ్వు చూసినటువంటి ఎత్తైన కొండ ఏదైతే ఉందో ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ కొండ దానిపైన తిరుగుతున్నటువంటి సూర్య చంద్రులు జ్ఞానానికి చిహ్నాలు. ఆ దారలుగా కారిపోతున్నటువంటి నీటి ధారలు ఏదైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఒక చోట కలిసేందుకు చేసేటువంటి అనేక సాధనా మార్గాలు, ఇలా అన్నీ చెప్పి గురువుగారు అప్పుడు ఇంకొంచెం వివరణాత్మకంగా వస్తాడనమాట. నాయన, నువ్వు చూసినటువంటి ఆ ఎత్తైన శిఖరం మీద తూర్పు దిక్కు స్తంభం మీద నిలబడినటువంటి ఆ సింహము నా మా శిష్యుడగునటువంటి సిరటన్ వాంగి అనే పేరు గలటువంటి సాధకుడు. ఆయన ఆ సింహం జూలు దూరంగా ఉండడంలో అతను ఆధ్యాత్మికత సత్యంలో చాలా నిగూఢమైనటువంటి స్థితికి చేరుకున్నాడు అనేది ఒక అర్థము. ఆయన ఆ సింహం ఆకాశానికేసి తీక్షణంగా చూస్తూ ఉందంటే పూర్తి వైరాగ్య భావాలతో నిండిపోయి ఆధ్యాత్మిక సాధనలో నిగీకృతమైపోయి ఉన్నాడనే దానికి నిదర్శనము అని చెప్పాడు. సరే, ఇక దక్షిణ దిక్కున అంటావా, సాత్వికుడైనటువంటి నా ప్రథమ శిష్యుడైనటువంటి గోగ్డన్ గారి పేరు మనం విన్నాం కదా. మన మిలారేపా గారికి ఆ గురువు పత్ని ఇచ్చినటువంటి వాటికి మొట్టమొదట ఉపదేశం ఇచ్చి తను పంపించినటువంటి వాడు ఆ గోగ్డన్ అనేటువంటి ఇతను సాత్విక భావాలు కలిగినటువంటి వాడు. అతను సాధించినటువంటి సాధనా మార్గంలో ఆ యొక్క పులి మీద ఉన్నటువంటి, అంటే స్త్రీ అన్నాడు కదా, ఆడ పులి అన్నాడు, అదే ఆ సప్తగుణం గురించి చెప్తాడనమాట. చెప్పి ఆ సారలు అనేవి ఆయన సాధించినటువంటి ఆధ్యాత్మిక సత్యాలకు గుర్తులు. అతను కూడా అలా తిరిగి స్వేచ్ఛగా తన యొక్క దానిని విస్తృతపరుస్తూ స్వేచ్ఛగా ఆకాశం వైపు చూసినటువంటి ఆ చూపులు ఆ యొక్క ఊర్ధ్వలోకం వైపు చూసేది అని చెప్తాడు. ఇక మూడవ వాడైనటువంటి పశ్చిమాన, తూర్పు దక్షిణం పశ్చిమాన ఉన్నటువంటి ఆ స్తంభం మీద ఉన్నటువంటి ఆ వాడి గోలు గల గద్ద, అది నా శిష్యుడైనటువంటి మోటాన్ నోపా అనేటువంటి శిష్యుడు. అతను సాధించినటువంటి ఆధ్యాత్మిక సత్యాలు కూడా చాలా అద్భుతమైనవి. అతను పూర్తిగా ఈ ప్రపంచము యందు విరక్తితో ఆ యొక్క ఉన్నత లోకాలపై దృష్టి సారించి తనలో తను ప్రయాణం చేసేటువంటి విధానము అని చెప్తాడు. చెప్పి ఇక నాలుగో స్తంభం మీద ఉన్నటువంటి రాబందు అది ఎవరో కాదు నాయన, ఈ బౌద్ధ ధర్మాన్ని స్థిరత్వంగా, అంటే టిబెట్ అది చెప్పాడు కదా, ఆ పర్వతం అనేదే ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఆ టిబెట్ బౌద్ధ ధర్మాన్ని ఎక్కువగా పాటించగలిగినటువంటి టిబెట్ నగరం. అక్కడ ఉత్తర దిక్కున ఆ స్తంభం మీద ఉన్నటువంటి రాబందు ఎవరో కాదు, రాబోయే రోజుల్లో బౌద్ధ ధర్మాన్ని, నా యొక్క జ్ఞానాన్ని, నేను నా ద్వారా పొందిన జ్ఞానాన్ని చేసేటువంటి గొప్ప సాధకుడు. అంటే అన్ని జ్ఞానాలను తనుగా భావించి అన్ని సాధనలు, ఏ సాధన ఎక్కువ కాదు ఏ సాధన తక్కువ కాదన్న విధంగా చేసేటువంటి శిష్యుడు తోపాగా. అది అక్కడ ఏ ప్రదేశంలో కనిపించాడట ఆయన, ఈయనకు గంగ్ తాంగ్ అనేటువంటి ప్రదేశంలో ఆ స్తంభం మీద ఉన్నటువంటి రాబందు రెక్కల కింద దాని ఉన్నటువంటి ఆ పిల్లలు ఏవైతే ఉన్నాయో, నీ యొక్క కీర్తిని వ్యాపింపజేయగలిగేటువంటి శిష్య పరంపర నీకు ఏర్పడుతుందనే దానికి చిహ్నము అని చెప్పి ఆ గురువు గారు ఆయనకి చెప్పడం జరుగుతుందన్నమాట. చెప్పిన తర్వాత ఇంకా
ఇట్లా నాయన ఆ యొక్క మిలారేపాకి మిలారేపా అని చెప్పి మొదటి నుంచి నేను చెప్తూ వస్తున్నా. కానీ ఎందుకు అంటే మనకి ఆ యొక్క యోగిది గుర్తు, కానీ ఆయన మొదట్లోనే చెప్పి ఉన్నాను కదా నేను. ఆయన పేరు తోపగా, వాళ్ళ నాన్నగారు అప్పట్లో పెట్టిన పేరు. ఆ తోపగా అనే పేరును తీసి ఇప్పుడు గురువు గారు మిలారేపాగా నువ్వు పరిణితి చెందబోతున్నావు అనేటువంటి, మిలా అంటే వాళ్ళ యొక్క పూర్వీకుల నుంచి వచ్చింది. దీంట్లో నరోపా మార్ఫా అట్లా వచ్చేటువంటి రేపా అనేది ఈ గురు పరంపరలో వచ్చేటువంటి విధానం అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. అలా చెప్పిన తర్వాత సరే చాలా గొప్ప ఆనందంతో గురువుగారు ఇదవుతారనమాట. సరే అందరినీ సమావేశం చేసి నలుగురిని పిలిపిస్తాడు. ఎవరిని? సెరటన్ వాంగి, గోగ్డన్, తోపాగా, ఇంకొక ఆయన మోటాన్ నోపా అనేటువంటి నలుగురు శిష్యుల్ని పిలిచి ఎవరికి స్థితిగతులకు తగినటువంటి సాధనా విధానాలను వారికి బోధించి చక్కగా మీరు వెళ్ళి ఎవరికి వాళ్ళు ఎక్కడగా మీరు సాధనా మార్గాలను పెంపొందించుకునే విధంగా అన్నిటినీ చెప్పి, ఇదిగోండి నేను నా దగ్గర ఉన్నటువంటి సమస్త జ్ఞానాన్ని మీకు అందించి వేస్తున్నాను. ఇంకొకటి కూడా చెప్తాడండి గురువు గారు, నేను చెప్పిన జ్ఞానమే కాకుండా భవిష్యత్తులో దీన్ని అర్థం చేసుకునే విధంగా మార్చగలిగేటువంటి అప్పుడు ఉన్నటువంటి స్థితిగతులకు తగిన విధానంగా బోధించే బోధనా పద్ధతులను కూడా మీరు నేర్చుకోవాలని చెప్తారు. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. నిజమే కదా, అప్పుడు ఎప్పుడుదో ఉన్నదాన్నే మనం ఇప్పుడు అలానే అంటే కాకుండా ఏ కాల ధర్మానికి అనుకూలంగా మనం దాన్ని అందించాలో అటువంటి బోధనా పద్ధతిని నేర్చుకోవాలని శిష్యులకు ముందరైతే చేశాడు. సరే, కానీ అందరినీ పంపివేస్తాడు. ఎవరి ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళి చెయ్యండి. మన తోపాగాను మాత్రం ఆయనతో ఉంచు. ఆయన ఇంకా నీకు నేర్పవలసినవి కొన్ని ఉన్నాయి, నా దగ్గర ఉండి వాటిని నేర్చుకో అని చెప్పి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని కొన్ని బోధించిన తర్వాత మరలా గుహలోకి పంపిస్తాడు. గుహలోకి పంపించి సాధన చేసుకోమంటాడు అనమాట. ఆయన్ని సాధన చేసుకోమంటే ఆయన సరేనని చెప్పి గుహలోకి వెళ్తాడు. వెళ్ళి గురువుగారు చెప్పిన ఎన్ని మన్నం చేసుకుంటూ చక్కగా ఆయన వెళ్తూ ఉంటాడు మన మిలారేపా గారు. చూడండి ఎంత వరకు గురువు గారితో ఎన్ని కఠిన పరీక్షలను ఎదుర్కొని ఎంతో చేసి తన శ్రద్ధ సహనం ద్వారా గురువు నుంచి ఉపదేశం పొంది ఆయనకు అనుంగ శిష్యుడుగా తయారయ్యి ఆయన యొక్క ఖ్యాతిని దశ దిశల వ్యాప్తి చెందించే తను. అందుకే అంటాడు, నిన్ను నువ్వు ఉద్ధరించుకున్నప్పుడు మాత్రమే ఇతరులను కూడా ఉద్ధరించగలవు. నీ యొక్క అందుకని తను ఉద్ధరించుకున్నాడు. గురువు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించాడు కాబట్టి ఈయన చక్కగా ఇచ్చేస్తాడు. సరే, అక్కడ చేసుకుంటూ ఉన్నాడు. ఆయన సాధన ముందుకు వెళ్తూ ఉంది కదా. తరువాత అంటే మనం సాధన చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాల అవరోధాలు అనేది ఎదుర్కొనేది ప్రతి సాధకుడి యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం కదా. మనకి వాస్తవానికి శాస్త్రాల ప్రకారం తీసుకుంటే విశ్వామిత్రుడు ఎదుర్కొన్న అవరోధాలు అంతా ఇంత అండి. ఆయన చేస్తాడు. ఆయనకు ఉండే రజోగుణం ద్వారా రాజర్షిగా ఉన్న ఆయన బ్రహ్మర్షిగా మారేదానికి జరిగేటువంటి ఈ ప్రక్రియలో ఎక్కడ మోహానికి గురవుతాడు, ఎక్కడ అహంకారానికి గురవుతాడు, ఇన్నున్నాయి కదా, ఎక్కడ మమకారానికి గురవుతాడు, ఇన్ని రకాల అంశాలు ఉన్నాయి. అలానే మన తోపాగాకి ఇంతవరకే శిష్యుని అయిపోయిందా, ఇంకా రాబోయేటువంటి శిష్యుని ఏ విధంగా ఉంది, ఈయన సాధనలో వచ్చేటువంటి అవరోధాన్ని ఎలా అధిరోహిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గురువు యొక్క అనుగ్రహంతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై సాయిరామ్. మనం అందరం కూడా ఈ గురుపద బాటసారులమై చక్కగా ముందుకు వెళ్తూ నన్నెంతో ఆదరణతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ చక్కగా ఇలానే ముందుకు తీసుకెళ్తూ కామెంట్స్లో మీకు అవగాహన ఉన్నదాన్ని పెడుతూ ఇంకా ఎవరన్నా యోగుల చరిత్రలు తెలుసుకోవాల్సినటువంటి విధానం ఏమన్నా మీకు ఉందా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేస్తే మనం ఆ విధంగా ముందుకు వెళ్దాం. చక్కగా చాలా మంది ప్రోత్సహిస్తూ ఇలా ముందుకు వెళ్దాము అని పర్సనల్గా చేస్తున్నారు. కానీ కామెంట్స్లో వాళ్ళకి తెలియచేయడం తెలియక ఇంకా కొంతమంది తల్లి ఇలా ముందరికి
వెళ్దాము అని చెప్పి ప్రోత్సహించే వాళ్ళు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇటువంటి శక్తిని నాకు ఎప్పుడు ప్రసాదిస్తూ, నాలో ఉన్నటువంటి భావోద్వేగ నియంత్రణను కూడా నేను చేసుకునే విధంగా ఆ యొక్క ఎవరైతే మార్గంలో మనం ముందరికెళ్ళాలనుకుంటాం, మన సాధనా మార్గంలో వచ్చేటువంటి అవరోధాలను తొలగిస్తూ మనం స్వచ్ఛందంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఆ సమస్త విశ్వగురువుల్ని కోరుకుంటూ, జై సాయిరామ్, జై జై సాయిరామ్.